ఎంతమంది గ్రౌండ్లో కానుకలు సమర్పిస్తున్నారు, సమర్పించుకోబోతున్నారు. ప్రతి వారిపై నీ దీవెనలు ప్రకటిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వర్తమానం కంటిన్యూ అవుతుంటుంది. కానుకలు పట్టేవారు మీ పనంతా కూడా పూర్తి చేసుకొని రండి. మీరందరూ కూడా మాకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మరి ఒకసారి యావత్ ప్రపంచం నుంచి, భారతదేశ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లైవ్ స్ట్రీమింగ్లో పాలు పొందుతున్న మా ప్రియ బిడ్డలు, గ్లోబల్ ఫ్యామిలీస్, కల్వరీ ఫ్యామిలీస్కి మా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గత 3 దినాలు ఈ సభలకు అటెండ్ అయ్యి ఈ చివరి రాత్రి సభలలో పాలు పొందుతున్న మా ప్రియులందరికీ కూడా మా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. మీరు చేసిన ప్రార్థనలు, చేస్తున్న ప్రతి ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించును గాక. మీ ప్రయాసం ఈ 4 దినాల్లో వ్యర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా అన్ని కోణాలలో మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి, మీ శాపాన్ని తొలగించి తన దీవెనలతో నింపి, వాక్యము ద్వారా మిమ్మల్ని కడిగి క్రీస్తు స్వరూపంలో ఇంకా మార్చి ఆయన రాకడ కోసం మిమ్మల్ని సిద్ధపరచును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేకాక ఎంతోమంది దైవజనులు, రియల్లీ మీ అందరి ప్రేమను బట్టి మా నిండు వందనాలు. మీ అందరి సహకారంను బట్టి వేలాదిగా ప్రజలు మహబూబాబాద్లో దీవించబడ్డారు. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. మీరు చేసిన ప్రతి ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించును గాక. మీరు ఏ దర్శనం కలిగి, ఏ భారం కలిగి, ఏ కలలు నెరవేరాలని మీరు పరిగెత్తుతున్నారో ఖచ్చితంగా ఈ సభల ద్వారా కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తూ లక్షలాది ప్రజలని ప్రభు రాకడ కోసం మీరు సిద్ధపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. యేసుక్రీస్తు ప్రభు కొన్ని గ్రామాలు వెళ్ళినారు, పట్టణాలు వెళ్ళినాడు. యేసయ్య వెళ్ళి రాగానే ఆ పట్టణాలు, ఆ గ్రామాల చరిత్ర మారిపోయింది. కొన్ని గృహాలు యేసయ్య వెళ్ళినాడు, కలిసినాడు, వచ్చినాడు, ఆ కుటుంబాలు బాగుపడ్డాయి. కొంతమంది యేసయ్యను కలవటానికి వచ్చినారు, వారు కూడా బాగుపడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా సంచరిస్తున్న దేవుడు. అద్భుతమైన రీతిలో దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ మహబూబాబాద్ పట్టణంలో ప్రభుతో పాటు మేము అడుగుపెట్టినాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాలన్నీ కూడా మీ జీవితాలలో నెరవేర్చునుగాక. ఖచ్చితంగా 2023 ఎట్లా గడిచిపోయిందో, 2024 మార్చ్ దాకా మీ జీవితాలు ఎట్లా గడిచిపోయినాయో, కానీ ఈ 2024 ఏప్రిల్ నుంచి అన్ని కోణాలలో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. 3 దినాలు ఒక ప్రత్యేకమైన వర్తమానాలు విన్నాం. మొదటి దినమున లోదెబారులో ఉన్న మెఫీబోషేత్ గురించి విన్నాం. రెండో దినమున ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో యేసయ్య వారి దగ్గరికి వచ్చి వారితో పాటు నడిచినట్లు విన్నాం. యేసయ్య గాని నడిస్తే మన జీవితాలు ఏ విధంగా మారుతాయో విన్నాం. నిన్నటి దినమున అద్భుతమైన రీతిలో ఇంకొక క్యారెక్టర్ గురించి దేవుడు మనతో మాట్లాడినాడు. దావీదు గురించి, మీకాలు గురించి దేవుడు మాట్లాడినాడు. రియల్లీ ఇవన్నీ కూడా ప్రత్యక్షతలు, ఇవన్నీ కూడా ప్రార్థనా గదిలో నుంచి ప్రభు ఇస్తున్న ప్రత్యక్షతలు. హైదరాబాద్లో మెసేజెస్ అన్నీ ఒక విధంగా వస్తాయి. మేము ముంబై వెళ్ళినాం, ముంబైలో ఎంటైర్గా డిఫరెంట్ రెవల్యూషన్స్ వచ్చినాయి. బెంగళూరుకి వెళ్ళినాం, బెంగళూరులో డిఫరెంట్ మెసేజెస్ వచ్చినాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, ఏ ప్రజలు వారి స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా సూటబుల్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగాల ద్వారా ఎంతోమంది వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. కాబట్టి మహబూబాబాద్ పట్టణంలో రిచ్ మెసేజెస్ వచ్చినాయి 3 దినాలు. ఈ చివరి రాత్రి కూడా దేవుడి వర్తమానం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించబోతున్నాడు. మునుపటి సంగతులను ఇక తలంచుకోవద్దు, పూర్వకాలపు సంగతులను ఇక జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టాలా. ఇక మహబూబాబాద్ ప్రజలారా, దైవజనులారా, అరణ్యంలో దేవుడు మార్గాలను సరళం చేయబోతున్నాడు. ఎడారిలో నీటి ఊటలను మీకోసం తయారు చేయబోతున్నాడు. అంతేకాక
మీ నిందకు తగిన ఘనతనివ్వబోతున్నాడు. అనేక రీతిలుగా మీరు చేసిన ప్రతి ప్రార్థనలకి ఖచ్చితంగా నేను ఈ వాక్యం ద్వారా, ఈ వాక్కు ద్వారా నేను ప్రవచిస్తున్నాను. ఎవరెవరైతే వర్తమానాన్ని జాగ్రత్తగా వింటారో, రిసీవ్ చేసుకుంటారో, వారి జీవితాలలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రైస్తవ జీవితంలో 3 రకాల క్రైస్తవులు ఉంటారు. మొదటి క్రైస్తవులు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్స్. మేము క్రైస్తవ కుటుంబానికి చెందిన వారం. మా తాత ముత్తాతలంతా కూడా క్రైస్తవులే. కాబట్టి మేము కూడా క్రైస్తవులమని మందిరానికి వెళ్తూ వస్తుంటారు. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వెళ్తూ వస్తుంటారు. మొదటి గుంపు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. రెండో క్రైస్తవులు ఎవరంటే బోర్న్ అగైన్ బిలీవర్స్, అంటే మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తుకి వారి జీవితాలు సమర్పించుకొని బాప్తిజం తీసుకొని వారు రక్షింపబడి ముందుకు సాగిపోయే విశ్వాసులు. మూడో వారు ఎవరంటే ట్రాన్స్ఫార్మ్ అయిన వారు, అంటే రూపాంతరము చెందినవారు. మంచిగా విందాం, ఇది ఒక ప్రవచనాత్మకంగా మీ జీవితాలలో ఈ వాక్కు స్థిరపడాలి. మూడో గుంపు రూపాంతరము చెందినవారు. ఈ రూపాంతరంలోనే అభిషేకం ఉండొచ్చు, ఈ రూపాంతరంలో ఇంకా వరాలకి సంబంధించిన అనుభవాలు ఉండొచ్చు. కాబట్టి మొదటిది నామకార్థ క్రైస్తవత్వం, రెండవది మారు మనసు పొంది రక్షింపబడిన గుంపు, మూడవదిగా రూపాంతరము చెందినవారు. ఈ పైన ఉన్న మొదటి గుంపుతో దేవునికి ఏ పని లేదు, ఈ రెండో గుంపుతో కూడా ఏం పని లేదు. ఎందుకంటే మేము మారు మనసు పొందినాం, రక్షింపబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, మేము కూడా క్రైస్తవులమే, మందిరంలో మాకు మెంబర్షిప్ ఉన్నది, మా దైవజనుడు ఇది అని చెప్పుకునేవారే. వీళ్ళ ద్వారా కూడా ఈ లోకంలో, ఈ రోజులలో, ఈ అంత్య దినాలలో దేవునికి ఏ పని లేదు. కానీ మూడో గుంపు దేవునికి కావాలా? చప్పట్లు కొట్టాల. ఒకవేళ మొదటి గుంపులో ఉన్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చినావేమో, రెండో గుంపులో ఉన్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చినావేమో, ఈ సభ ద్వారా నువ్వు మూడో గుంపులో అడుగు పెట్టబోతున్నావు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాల. ట్రాన్స్ఫార్మ్డ్ బిలీవర్, ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్, రూపాంతరము చెందినవాడు. ఈ రూపాంతరము చెందిన వ్యక్తి ద్వారానే దేవుడు తన మహిమ కలిగిన రాజ్యాన్ని కట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ ప్రసంగము ద్వారా నీవు మూడో గుంపులోకి వచ్చి రూపాంతరము పొందుకొని ప్రభు మహిమార్థముగా ఈ అంత్య దినాలలో బలమైన ఆత్మచేత అభిషేకించబడి ప్రభు చేతిలో నువ్వు వాడబడాలా. మనము కోరుకునే విధంగా దేవుడు కోరుకోడు. దేవునికి ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఒక దైవజనుని విషయంలో ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఒక విశ్వాస విషయంలో. జల ప్రళయము జరిగేటప్పుడు చాలా మంది ఉన్న దేవుడు నోవాహు కోసం వెతికినాడు, నోవాహుకు ఆ బాధ్యత ఇచ్చినాడు. నోవాహు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వీకే, నెక్స్ట్ మంతే నోవా 2ని దేవుడు ఎన్నుకోలే. కొన్ని వందల సంవత్సరాలు అబ్రహాము గురించి కనిపెట్టినాడు. అబ్రహాము దొరికిన తర్వాత ఆ బాధ్యత ఇచ్చినాడు. అబ్రహాము తర్వాత మోషే కోసం కొన్ని వందల సంవత్సరాలు కనిపెట్టినాడు. ఎందుకంటే ఆయనకి రూపాంతరము చెందిన వారు కావాలా. ఎవరి రూపాంతరం చెందినవారు? జీల్, ప్యాషన్, హంగర్ ఉన్నవారు, దేవుని కోసం పరిగెత్తేవారు, దేవుని కోసం ప్రయాసపడేవారు, దాహము కలిగిన వారు, ఆకలి కలిగిన వారు. మోషే తర్వాత యెహోషువ, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. ఒక్కొక్క న్యాయాధిపతికి 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు గ్యాప్. ఎందుకంటే సూటబుల్ వ్యక్తి కావాలా. ఈ విధంగా ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో కూడా దేవునికి రూపాంతరము చెందిన వారు కావాలి. హల్లెలూయా. ఎవరి రూపాంతరము చెందినవారు? తెల్ల డ్రెస్ వేసుకొని ముందుకు సాగిపోయేవారా? అన్య భాషలలో మాట్లాడేవారా? ఎవరితో మాట్లాడకుండా సపరేట్గా ఉండేవారా?
స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు జరిగించేవారా? గంటలు గంటలు ప్రార్థనలు చేసేవారా? ఎవరు ఈ రూపాంతరము చెందినవారు? గంటలు గంటలు మర్మాలతో కూడిన ప్రసంగాలు చేసేవారా? ఎవరు ఈ రూపాంతరము చెందినవారు? హల్లెలూయా. ఎవరు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నీ వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎవరు రూపాంతరం చెందినవారు? తెల్ల బట్టలు వేసుకున్నవారు కాదు, అన్య భాషలలో మాట్లాడేవారు కాదు, ప్రవచించేవారు కాదు, దయ్యాలను వెళ్ళగొట్టేవారు కాదు. లక్షల ప్రజలు వారి సభలకు రావటం, వేల ప్రజలు వారి మందిరాలకు రావటం వారు కాదు. దేవుని దృష్టిలో రూపాంతరం చెందిన వ్యక్తి ఎవరంటే వాక్యం మీద నిలబడ్డవాడు. ఆ వాక్యం మీద ఎందుకు నిలబట్టాలంటే ఆ వాక్యమే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద నిలబడ్డవారట రూపాంతరము చెందినవారు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం చదవద్దు, కానీ 17వ అధ్యాయం ఆ యొక్క 14, 13 వచనాలలో యేసయ్య ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీరిని లోకంలో నుంచి సపరేట్ చెయ్యమని నేను ప్రార్థన చేయటలే, వీరు లోకంలో ఉంటాలా. హల్లెలూయా. వీరు లోకంలో ఉంటాలా. లోకంలో లోకమంతా, లోక ప్రజలు అనుభవించే శోధనలు మీరు అనుభవించాలా. కానీ లోకంలో ఉంటూ వాక్యం మీద నిలబడాలా. చప్పట్లు కొట్టాలా. లోకంలో ఉంటూ వెలుగుమయముగా ఉండాలా. లోకంలో ఉంటూ ఉప్పులాగా ఉండాలా. లోకంలో ఉంటూ సత్యమునందు ప్రతిష్ఠ చేయబడాల. వీరు రూపాంతరం చెందినవారు. నేను ప్రభు పేరట ఈ మహబూబాబాద్ ప్రచురణలో ఉన్న ప్రజలకు నేను ప్రవచిస్తున్నాను. గత దినాలలో మహబూబాబాద్ పట్టణం ఎట్లున్నదో, మహబూబాబాద్ సంఘాలు ఎట్లున్నాయో, మహబూబాబాద్ విశ్వాసులు, క్రైస్తవులు ఎట్లున్నారో, కానీ ఈ సభల తర్వాత వాక్యమునందు నిలబడే రూపాంతరం చెందిన క్రైస్తవులను దేవుడు లేపుకోబోతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సత్యమునందు ప్రతిష్ఠ చేయబడిన క్రైస్తవ బృందాలను దేవుడు లేపుకోబోతున్నాడు. సత్యమునందు ప్రతిష్ఠ చేయబడ్డవారు. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిన విధంగా మీరు నన్ను పోలి నడుచుకొనడే. రూపాంతరం చెందిన వారు ఎవరంటే క్రీస్తుని పోలి నడుచుకునేవారు. నేను ఇంట్రడక్షన్ నేను చెప్తున్నాను. 3 క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటేమో వాక్యమునందు నిలిచినవారు, రెండోది క్రీస్తుని పోలి నడుచుకునేవారు, మూడవ గుంపు ఎవరు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చేతులు పైకెత్తిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎవరు రూపాంతరము చెందిన వారంటే బైబిల్ గ్రంథంలో వేల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వేల వాగ్దానాలు లోకంలో ఉన్న వారికి కాదు, క్రైస్తవులకు కాదు. ఈ వాగ్దానాలు ఎవరికి అంటే ఎవరైతే వాగ్దానం చేసినాడో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాలా. చప్పట్లు కొట్టండి అంతా. ఈరోజు 3 క్యారెక్టర్స్ నేను చెప్పిన టైం ప్రకారం నేను క్లోజ్ చేస్తాను. ఈ 3 క్యారెక్టర్స్లో మీరు ఏ క్యారెక్టర్లో ఉన్నారో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. కానీ చివరిగా దేవుడు తన వాగ్దానాలు మీ జీవితంలో చివరి దినమున నెరవేర్చాలంటే ఈ 3కున్న క్యారెక్టర్స్ ప్రతి విశ్వాసులో మనం కలిగి ఉండాలా. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడటంతే.
బైబిల్ గ్రంథంలో దేవుడు అందరికి వాగ్దానాలు చేసినాడు. కానీ ఎవరు దీవించబడ్డారు అంటే ఆ వాగ్దానాన్ని నమ్మిన వారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు మోసం చెయ్యని వాడు, వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఎవరైతే నమ్మినారో వారు బైబిల్ గ్రంథంలో దీవించబడ్డారా. హల్లెలూయా. కాబట్టి మొదటి గుంపు వాక్యం మీద నిలబడేవారు, రెండో గుంపు క్రీస్తుని పోలి నడుచుకుని క్రీస్తుని వెంబడించేవారు, మూడవ గుంపు వాగ్దానం చేసినవాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రామాల ఖందానామ షకటతల దియాన, యేసయ్య పొందిన గాయాల వలన నాకు స్వస్థత జరిగి ఉన్నది అని నమ్మండి. అంతే, చప్పట్లు కొట్టండి గట్టిగా. అది వాగ్దానం, నమ్మాలా. ఐగుప్తులో ఉన్న ఏ రోగాలు మిమ్మల్ని ముట్టవు, నేను యెహోవా రాఫా అని నమ్మాలంతే. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని నమ్మాలంతే. నీతిమంతులు దయాళులై అప్పు చేస్తారు కానీ అప్పు ఇవ్వరు, నమ్మాలా. అప్పు ఇస్తారు కానీ అప్పు చెయ్యరు, అది నమ్మాలా. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ క్రిందివాడిగా ఉంచను. నీ గర్భఫలమును నేను దీవించబోతున్నాను. నీవు పిసుకు పిండి దీవించబడబోతున్నది. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా గుర్ముకుడు వారు నీ పక్షపు వారు కాబోతున్నారు. ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రు 7 దిక్కులు పారిపోబోతున్నది. ఈ వాగ్దానాలు ఎవరికంటే మనకే. కవలగొట్టాలంతా. ఈ వాగ్దానాలని నమ్మేవారు వారు రూపాంతరం చెందినవారు. ఈ వాగ్దానాలని దేవుడు నాకు ఇచ్చినాడు, ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడు అని మీరు నమ్మాలంతే. బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాలు వారి జీవితాలలో ఎట్లా నెరవేరినాయి కొంచెం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా విందాం. రియల్లీ గాడ్ ఈజ్ మై విట్నెస్. ఉదయం మెసేజ్ వినండి అన్న, ఈరోజు ఉదయం మెసేజ్ వినండి, దైవ సేవకుల సదస్సు మెసేజ్ వినండి, చాలా రిచ్ ఉండే. ఉదయం పాస్టర్ సెమినార్ కంప్లీట్ చేసుకొని నా ప్రార్థన గదిలో ఈ రాత్రి వర్తమానం కోసం కొట్టుకుంటూ కూర్చున్నా ప్రార్థన గది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈరోజు దైవ సేవకురాలు శ్రీను మొదటి వాహనంలో వచ్చేసినారు, నేను రాలే. రోజు అందరం కలిసి ఒకటే వాహనంలో వస్తాం, నేను రాలే. రెండో వాహనంలోకి రావటానికి కారణం ఏంటిదంటే 11th అవర్లో ఈ మెసేజ్ ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి అంత. నా ప్రార్థన గదిలో నేను పోరాడుతూ ఉన్నప్పుడు చివరి ½ అన్ అవర్ ముందు ఈ మెసేజ్ ఇచ్చినాడు. కాబట్టి అర్థమైంది 11th అవర్లో విడుదలయ్యే వర్తమానం అది మన జీవితాలకి ఆశీర్వాదకరం. అదొక ప్రత్యక్షత మనల్ని రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్న. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి చెప్పండి, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. దేవుడు యేసయ్య.
నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికి. అందరి చేతులు ఊపుతూ కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు అందరికీ దేవుడిచ్చినాడు, కానీ కొంతమంది ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. మిగతా వారు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నారు? మొదటిగా చదువుదాం. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా ఆ, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఓకే. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. వా, నీవు ఆశీర్వాదముగా నుందువు. వండర్ఫుల్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. హల్లెలూయా. ఎవరి అబ్రహాము? ఒక క్రైస్తవుడు కాదు, క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు కాదు. ఎలోహిం గురించి తెలియదు, యాహ్వే గురించి తెలియని వాడు, ఒక అన్యుడు, చంద్రదేవతను ఆరాధించేవాడు. ఆ మెసపటోనియాలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ అబ్రహాం. తన యొక్క వ్యాపారం అంతా కూడా మెసపటోనియా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టు, నేను చూయించు దేశానికి బయలుదేరు. చప్పట్లు కొట్టాలా? హెబ్రీలకు రాసిన పత్రిక 11:8 తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరినాడు. అబ్బా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా గుడ్డిగా బయలుదేరినాడు. ఇక శారా అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి అని భర్తని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలలో నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడట. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. తన శరీరం సహకరించటలే, తన భార్య శరీరం సహకరించటలే, తన అవయవాలన్నీ కూడా బలహీనమైపోయినాయి, కానీ వాగ్దానం చేసిన వాడు మాత్రం నమ్మదగిన వాడు. చప్పటి కొట్టాలంతా. రమణ శకటతలదియాన మందు అలా. ఎవరు? తండ్రి దైవజనుడు కాదు, తల్లి దైవజనురాలు కాదు, క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు కాదు, క్రైస్తవ స్నేహితులతో ఉన్నవాడు కాదు, సంఘానికి వెళ్ళినవాడు కాదు, దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు అబ్రహాం. అబ్రహాం కమ్ అవుట్, బయటికి రా అనగానే తన భార్యతో బయటకు వచ్చేసినాడు. ఎక్కడికి వెళ్ళాలో రైల్వే కౌంటర్లకు వెళ్ళి టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎక్కడికంటే ఎక్కడికో ఇచ్చే అంటున్నాడు. ఆ టైంలో అబ్రహామును చూసి అందరు ఏమనుకున్నారో కానీ గుడ్డిగా బయలుదేరినాడు. నిన్ను నీ పిల్లలను నేను దీవించబోతున్నాను, నువ్వు ప్రపంచానికి నేను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు. నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరిని వ్యతిరేకంగా ఉంటే వారిని శపిస్తాను. ఏం వాగ్దానం! కానీ గర్భఫలం లేదు. 25 years పిల్లలు లేరు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యు అబ్రహాం. భార్యను చూస్తేనేమో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. 90 years
అబ్రహాము 100 సంవత్సరాలు. హో రామా కాందా నామాశ్యాల. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అంటున్నారు, అబ్రహామ ఎందుకు మాటికి వస్తావు, నో హోప్, ఈ వయసులో నువ్వు పిల్లల్ని కనలేవు. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు అంటున్నారు, దేవుడు దేవుడు అని పోయినావు కదా, ఏం చేస్తాడు నీ దేవుడు, మమ్మల్ని కాదని పోయినావు కదా, ఏం చేస్తాడు నీ దేవుడు, వెళ్ళగొట్టినారు. ఆ కండిషన్లో వాళ్ళిద్దరు ఎట్లా మూలిగినారో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈ రాత్రి ఎంతమంది శబ్దయంత్రంలో నుంచి మాటలు వింటున్నారు, ప్రభువును వెంపటిస్తూ ముందుకు సాగిపోతున్నావు, కానీ నీ జీవితంలో వాగ్దానాలు ఇంకా నెరవేరలేదేమో. నన్ను దీవిస్తానన్నాడు, ఏమైంది? ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏమైంది? వ్యాపారం అభివృద్ధి అన్నాడు, ఏమైంది? పిల్లలను ఇస్తా అన్నాడు, ఏమైంది? భర్తను మారుస్తానన్నాడు, ఏమైంది? అప్పులు తీరుస్తానన్నాడు, ఏమైంది? సొంత ఇల్లు ఇస్తానన్నాడు, ఏమైంది? అనే ప్రశ్నలతో ఇక్కడ నువ్వు ఉన్నావేమో. భయపడకు మహబూబాబాద్ ప్రజలారా, సడన్ గా రాత్రి అబ్రహామును దర్శించిన ఆ దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాను. ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. దట్స్ ఆల్. మనుషులకు అసాధ్యం, డాక్టర్స్ కి అసాధ్యం, మెడికల్ సైన్సెస్ కి అసాధ్యం, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు సమస్తం సాధ్యం. ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు. డెడ్ బాడీని 4 దినాల తర్వాత లేచిన దేవుడు నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య. నీ క్యాన్సర్ ఎంత, నీ డయాలసిస్ ఎంత, 20 సంవత్సరాల నీ గర్భఫలం ఎంత, ఆయనకి డాక్టర్స్ రిజెక్ట్ చేసిన కేసులను డీల్ చేసే గ్రేట్ ఫిజిషియన్ నా దేవుడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. yes, he is my great physician. క్యాన్సర్ అంత ఆయన ముందు, ఎయిడ్స్ అంత ఆయన ముందు, కిడ్నీ డయాలసిస్ అంత ఉంది ఆయన ముందు, వెంటిలేటర్స్ లో ఉన్న వారిని లేపిండు నా యేసయ్య. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాల. ఈ రాత్రి అబ్రహామును దర్శించిన ఆ దేవుడు ఈ మహబూబాబాద్ పట్టణంలో మొదటి దినమున నిన్ను దర్శిస్తున్నాడు. భయపడక. మనుష్యులు ఒకటి చెప్పాలా, మనం బాగుపడితే నచ్చదు వాళ్ళకి, మనం పడిపోయినా నచ్చదు వాళ్ళకి. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. చప్పట్లు కొట్టాడంత. అబ్రహాము ఎవరిని చూడలే. ఉదయం నేను ఒకటి చెప్పిన, దేవుడు నేను దీవించాలనుకుంటే ఒక్క రాత్రి చాలు, ఒక్క రాత్రి చాలు. యోసేపును చెరసాలలో నుంచి బయటికి తీసుకొని రావటానికి పానదాయకుడు మర్చిపోయిండేమో కానీ దేవుడు మర్చిపోలేడు. యోసేపును బయటికి తీసుకొని రావటానికి ఒక్క రాజుకి ఒక్క నిద్ర, ఒక్క రాత్రి, ఒక్క కల చాలు. యోసేపును దీవించటానికి ఒక రాజుకి ఒక్క నిద్ర చాలు, ఒక్క రాత్రి చాలు, ఒక్క కల చాలు. ఆ ఒక్క దాని ద్వారా యోసేపు చరిత్రనంతా కూడా దేవుడు మార్చేసినాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నా. ఈ రోజు దాకా యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలియదేమో. ఎవరో బలవంతం చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినా, అనేక సభలు వెళ్ళి 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 అలసిపోయిన స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావేమో. కానీ రాత్రి నీకు శుభవార్త, నీ వచ్చిన స్థితిలో నువ్వు వెళ్ళవు, దీవెనలతో వెళ్ళవాతనా. సంవత్సరాలు తిరిగి 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 అలసిపోయినావేమో. నీ సంవత్సరాల తరబడి నిన్ను వెంబడిస్తున్న శాపాన్ని, ఆ కాడిని విరగొట్టడానికి ఈ ఒక్క రాత్రి చాలు నా యేసు. దైవజనులారా, ఆత్మలు 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 ఆత్మలను తిరుగుతూ తిరుగుతూ ఆత్మలు రావటం లేదేమో.
ఒక్క చచ్చిన వ్యక్తిని సంఘంలో లేస్తే ఆ సంఘము ఆ మందిరం పట్టదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కోడలికి పిల్లలు పుట్టినరు, నడిపి కోడలికి పిల్లలు పుట్టినరు. ఎంతకాలం గొడ్రాలి అన్నదాని అత్తగారు ఆ డాక్టర్ దగ్గరికి పోవచ్చు కదా, ఈ డాక్టర్ దగ్గరికి పోవచ్చు కదా అని అంటుందని మామగారు అత్తగారు. భయపడక, దేవుడు తలంచుకుంటే ఒకటేసారి ముగ్గురిని ఇస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు మా దగ్గర. ముగ్గురు అక్కచెల్లెళ్ళు. చిన్న చెల్లెకి పిల్లలు పుట్టినరు, నడిపి చెల్లెకి పిల్లలు పుట్టినరు, అక్కకి ఇంకా పిల్లలు పుట్టలే. ఎంత వేదన చెందుతున్నారు. అప్పుడు ఒకరోజు దేవుడు సభలో మీటింగ్లో పేరు పెట్టి పిలిచినాడు. నీ గర్భం తెరవబడుతుంది, నీ కవల పిల్లలు ఉండబోతున్నారు. ద వెరీ నెక్స్ట్ ఇయర్ బాబుతో పాపతో దేవుడు బ్లెస్ చేసిన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే 25 సంవత్సరాల నుంచి ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద ఆయన ప్రేమను అనుభవించిన పాత్రలు ఇవి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రాత్రి నువ్వు తిరిగి అలిసిపోయిన స్థితిలో అబ్రహాం లాగా ఉన్నావేమో, శారా లాగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, నిరీక్షణ లేని స్థితిలో ఇక్కడ ఉన్నావేమో. భయపడకు. ఈ రాత్రి అబ్రహాము నీ పిలిచిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. రూపాంతరం చెందిన వారు ఎవరంటే గుడ్డిగా అబ్రహాం లాగా విశ్వసించిన వారంతే. ఇక్కడ ఏమున్నది చెప్పాలా? ఇక్కడ ఏమున్నది? గట్టిగా చెప్పండి. అంతా ఏముంది? బైబిల్ ఉంది ఇక్కడ. అందరూ చూస్తున్నారా? బైబిల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది? ఏమీ లేదు అనకండి. ఇక్కడ బైబిల్ ఉన్నది. అది విశ్వాసం. చప్పట్లు కొట్టాలన్న. పిల్లలు లేని వారు ఈరోజు మీ కడుపు మీద చేయబెట్టుకొని మీ పిల్లలకు పేర్లు పెట్టేసేసుకోండి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. అంత చూడనివి చూడండి రాత్రి. దట్స్ ఆల్. చూడనివి చూడండి. దట్స్ ఆల్. ఇప్పుడు ఒక్క క్షణం అందరు కళ్ళు మూసుకొని మీరు ఏమేమో ఆశ కలిగి ఉన్నారో చూడండి. కళ్ళు మూసుకొని చూడండి. నేను ప్రవచిస్తున్నా, మీ జీవితాలలో అది దేవుడు నెరవేర్చునుగాక. మీరు చూసేటి మీరు త్వరలో పొందుకోబోతున్నారా? మీ గర్భంలో ఉన్న బిడ్డలకి, కవల పిల్లలకి పేర్లు పెట్టేసుకోండి యేసుక్రీస్తు నామములో.
హల్లెలూయా. ఈ పరిచర్య ముగ్గురితో ప్రారంభించబడ్డది బెల్లంపల్లిలో. చాలా భయంకరమైన కష్టాలలో అడవిలో అడుగు పెట్టినాం. నేను పక్కా సిఎస్ఐ, ఐఎస్ఐ మార్క్ సిఎస్ఐ, వింటున్నారా? పక్కా సిఎస్ఐ, ఒరిజినల్ సిఎస్ఐ. ఆ ఒరిజినల్ సిఎస్ఐ నుంచి మా తల్లిదండ్రులు, మా తండ్రి, మా తాతగారు ఇక్కడనే డోర్నకల్ డయాసిస్లో అయ్యగారుగా పనిచేస్తున్నారు. మొదటి అయ్యగారు లండన్కి వెళ్ళి థియాలజీ స్టడీస్ నిమిత్తం లండన్కి వెళ్ళి లండన్లో థియాలజీ కంప్లీట్ చేసుకొని వచ్చిన దైవజనుడు. డోర్నకల్ డయాసిస్లో గొప్ప అయ్యగారు ఆయన. తాను భద్రాచలం అడవులలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఒక విషపూరితమైన దోమ గుట్టింది. ఆ దోమ గుట్టి చచ్చిపోయినాడు. భద్రాచలం అడవులలో ఒక విషపూరితమైన దోమ కుట్టి చనిపోయినాడు. ఆయన పేరు జ్ఞానరత్నం. దాని తర్వాత మా తండ్రి దైవజనుడు కాదు, హీఈస్ అ సింగర్ అండ్ ఎంప్లాయీ. దాని తర్వాత దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు. నాకు సేవ అనుభవాలు ఏమి లేవు, కానీ ఖాళీ చేతులతో పరిచర్య ప్రారంభించినాను. కానీ ప్రభు నాకు ఇచ్చిన గొప్ప అనుభవం ఏంటిదంటే, చూడనివి నేను చూసినాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కనబడనివి నేను చూసిన. ముగ్గురుగా ఉన్నప్పుడు 3,000 మందిని చూసిన. 300 మంది ఉన్నప్పుడు 30,000 మందిని చూసిన. 10,000 మంది ఉన్నప్పుడు లక్షల ప్రజలను చూసిన. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు, కానీ ఇట్లాంటి సభ జరుగుతున్నప్పుడు ఎదురు ముండిలో నా బిడ్డలిద్దరికి పేర్లు పెట్టేసినాను. యేసు నామములో నా బిడ్డలిద్దరికి అభిషేక్, అక్షయ అని పేరు పెట్టేసిన. 7 సంవత్సరాలు పిల్లలు లేరు. ద వెరీ నెక్స్ట్ ఇయరే అభిషేక్ని అక్షయ అని దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. చూడనివి చూడండి. అబ్రహాము కనబడనివి చూసినాడు. స్ట్రాంగ్ విశ్వాసముతో ప్రభువును వెంబడించినాడు. విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. కాబట్టి రూపాంతరము చెందిన వారు ఎవరు అంటే, బలమైన దేవుని యందు విశ్వాసం కలిగిన వారు. అందరు ఇక్కడనే ఉన్నారా? వింటరా, వెళ్ళిపోతారా? హల్లెలూయా. గుడ్డిగా నమ్మండి దేవుణ్ణి, అంతే. గుడ్డిగా నమ్మండి. ఖచ్చితంగా దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యం అయితే, ఎప్పుడైనా మహబూబాబాద్ పట్టణంలో అడుగు పెట్టినప్పుడు మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు వినబోతున్నారు. గట్టిగా చేపట్లు కొట్టి. రెండవదిగా ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వచ్చెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం, నేను ముగించేస్తున్నాను. మీరు ఈ 3 వింటే ఖచ్చితంగా దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేసినాడో అది మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఇస్సాకు వెళ్ళినాడు. ఇస్సాకు వెళ్ళగానే ఆ యొక్క దేశం, భూమి అంతా కూడా ఎండిపోయింది. విత్తనాలు విత్తితే పంట రాదు. కానీ దేవుడు అన్నాడు, ఇస్సాకు, ఈ ఎండిపోయిన భూమిలో నువ్వు విత్తనాలను విత్తు. చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఈ ఎండిపోయిన భూమిలో, పంట రాని భూమిలో, విత్తనం ఎండిపోయే భూమిలో, పగిలిపోయిన భూమిలో, నెరలు విడిచిన భూమిలో, నీటి లేని భూమిలో నువ్వు విత్తనాలను విత్తు. ఆ టైంలో మనకి ఎట్లా అనిపిస్తుంది? దేవునికి ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేసి అనిపిస్తుంది. కానీ ఇస్సాకు ఆ ఎండిన భూమిలో విత్తనాలను విత్తినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంత. ఆ ఎండిన భూమిలోనే విత్తనాలను విత్తినాడు. ఏంటిదంటే దేవుని మాటకు లోబడ్డాడు, అంతే. హల్లెలూయా. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. ఎందుకంటే భూమి తన కంట్రోల్లో ఉన్నది,
చెట్లు తన కంట్రోల్లో ఉన్నాయి, వర్షం తన కంట్రోల్లో ఉన్నది, హార్వెస్ట్ పంట తన కంట్రోల్లో ఉన్నది. కాబట్టి తాను విత్తమన్నాడు, నేను విత్తుతున్నాను అని విత్తినాడు. అంతే. చప్పట్లు కొట్టాలంతా. అద్భుతమైన రీతిలో 100 అంతలు పంట కోసినాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. ఎంత గొప్పవాడైనాడంటే ఆ ఊరిలో ఉన్న రాజు కంటే గొప్పవాడైపోయినాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా. మొదటిగా అబ్రహాము దేవుని మాట మీద విశ్వసించినాడు. ఇస్సాకు దేవుని మాటకి లోబడ్డాడు. బెల్లంపల్లిలో మేము ఉండే ఏరియా భయంకరమైన అడవి ప్రదేశం ఉండే. 20 సంవత్సరాల క్రితం నక్సలైట్స్ వచ్చి షెల్టర్ తీసుకునే స్థలం మాది. 3 సంవత్సరాలు కరెంటు లేని స్థలం మాది. ఆ గుడిసెలో నేను దైవ సేవకురాలు వెళ్ళి పరిచర్య ప్రారంభించిన 3 పాటు నన్ను ఒకసారి కిడ్నాప్ చేసినారు, కొట్టడానికి తీసుకొని వెళ్ళినారు. భయంకరమైన పోరాటాలు అడవిలో మేము ఎదుర్కొన్నాం. ఏ రోజు కూడా ఇంత మహిమ కలిగిన పరిచర్య, ప్రపంచానికి రీచ్ అయ్యే పరిచర్య మేము చేస్తామని అనుకోలే. శత్రువులు వచ్చి బెదిరిస్తూ ఉంటే అక్కడ ఉన్నాము. ఎందుకంటే దేవుడు అన్నాడు, అక్కడ ఉంటామన్నాడు. చప్పట్లు కొట్టాలి. 3 వస్తుంటే ఇక్కడనే ఉంటామన్నాడు. ఇదే అడవిలో నువ్వు విత్తనాలను విత్తు అన్నాడు. ఈ స్థలంలో నుంచి నువ్వు వెళ్ళకు అన్నాడు. సిటీలో మందిరాలు కడితే, సిటీలో మందిరాలు ఉంటే ప్రజలు వస్తారు, కానీ ఈ అడవిలో ఎవరు వస్తారని పిచ్చి పట్టిందా మీకు అన్నారు. కానీ నా దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడనే ఉండమన్నాడు. సహోదరి సహోదరుడా, ఆ అడవిలో కొద్ది మందితో గుడిసెలో ప్రారంభించబడిన పరిచర్య అదే. తినటానికి భోజనం ఉండేది కాదు. చలి ఆకలి దప్పులతో మా జీవితాలు గడిచిపోతుండే. కానీ ఏ రోజు కూడా మేము ఊహించలే ఈరోజు ఆ విధేయత మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొని వస్తుందని. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇస్సాకు విధేయుడైనాడంతే. ఒక టైం వచ్చింది, అబ్రహాము తవ్విన బావులను తవ్వుతున్నప్పుడు గెరారు కాపర్లు వచ్చి కూడిపినారు, తవ్వినాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట నేను చెప్తా వినండి. 26వ అధ్యాయం 26వ వచనం నుంచి 31వ వచనం. ఆదికాండం 26వ వచనం 26 నుంచి 31 వచనాలు. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజాతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీరు నా యొద్ద నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి. గట్టిగా చప్పట్లు కొట్టారు. గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని అనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చెయ్యక నిన్ను సమాధానముగా పంపితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండా ఉండునట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకొంటిమి. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడవనియు అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిది. నెక్స్ట్, తెల్లవారినప్పుడు వారు లేచి అతనితో ఒకడు ప్రమాణం చేసుకునేది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతనిని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిపోయినారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఇస్సాకు ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి పగ, ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది. వారిని విడిచిపెట్టేసి వచ్చేసినారు. ఈవెన్ అబీమెలెకు అన్నాడు, నువ్వు మాకంటే గొప్పవాడివి అయిపోతున్నావు, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. మౌనంగా వచ్చేసినాడు ఇస్సాకు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఆ రాజే ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చినాడు. హల్లెలూయా. ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చి అంటున్నాడు, ఇందు మూలముగా ఆ దేవుడు నీతో పాటు ఉన్నాడని మేము నమ్ముతున్నాం.
ఎందుకంటే మేము మంచి భూమిలో విత్తనాలు విత్తితేనే పంట రాదు. మంచి భూమిలో విత్తి బోర్వెల్స్ వేసి పనివారిని పెట్టి చేస్తేనే సరైన పంట రాదు. కానీ ఎండిన భూమిలో నువ్వు విత్తనాలను విత్తినావు. వాహ్! ఎండిన భూమిలో విత్తనాలు విత్తి గొప్పవాడవైనావు. నిన్ను గొప్పవాణ్ణి చేసింది యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును. అది నరుల కష్టాల చేత ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదించినడల అది ఎన్నటెన్నటికి నీ ఆశీర్వాదకరంగా ఉండదు. యెహోవా ఇల్లు కట్టించనేడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు మేలుకొని ఉండుట వ్యర్థమే అని మాకు అర్థమైపోయింది. నిన్ను ఖచ్చితంగా నీ దేవుడు దీవించినాడు. నీతో కాని శత్రుత్వం పెట్టుకుంటే మేము పతనం అయిపోతాం. దయచేసి ప్లీజ్ సమాధాన పడదాం రా. వా ప్లీజ్ సమాధాన పడదాం. ప్లీజ్ సమాధాన పడదాం. ప్లీజ్ సమాధాన పడదాం. అప్పుడు ఇస్సాకు సమాధానపడి వారిని సాగనంపినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక విషయాన్ని వినండి అంతా. ఇస్సాకు యొక్క విధేయత శత్రువులను సైతం మిత్రులుగా మార్చేసింది. అదే హల్లెలూయా. నా లైఫ్లో నేను ప్రభు ఒకటి నేర్పించినాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? శత్రువులు మిత్రులుగా మారటం మొదటి ఆశీర్వాదం. చప్పట్లు కొట్టాడు. కార్లు కాదు, బంగ్లాలు కాదు, లేకపోతే మంచి ఖరీదైన కార్లు, భూములు, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద క్రౌడ్, అది ఆశీర్వాదం కాదు. నా దృష్టిలో నిజమైన దైవ ఆశీర్వాదం ఏంటిదంటే శత్రువు మిత్రుగా మారటమే. చేతులు పైకెత్తి నచ్చిన వారు చప్పట్లు కొట్టారు. ఎప్పుడు జరిగిందంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇస్సాకు విధేయత చూపినాడు. ఒక టైం వచ్చింది, శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చినాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. రూపాంతరం చెందిన వారు ఎవరో తెలుసా? శత్రువులను పై శత్రుత్వం పెంచుకొని కౌంటర్లు ఇచ్చేవారు కాదు, శత్రువులను మిత్రులుగా మార్చుకునే వారే నిజమైన రూపాంతరం చెందిన వారు. అది రామాల కాందియ షియాల రెందెనమే. ఎవరైనా రండి. షెకేలే దురియానా. ఈయన నీకు శత్రుత్వం, నేనంటే పడదు, శత్రువు, నా మీద కౌంటర్లు ఇస్తున్నాడు, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కానీ నేను రూపాంతరం చెందితే నువ్వేం తప్పు చేయలే, నేనే తప్పు చేసిన. అది నిజమైన రూపాంతర అనుభవం. నువ్వు కౌంటర్ ఇస్తావా? నేను తక్కువ అని అనుకుంటున్నాను, నేను శాతగాను అనుకుంటున్నాను. ఎట్లా కనబడుతున్నా నేను నీకు, ఎట్లా కనబడుతున్నా అనేది రూపాంతరం కాదు. నువ్వు ఎన్నిసార్లు తిట్టినా ఐ లవ్ యూ. చదవగట్టండి. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు నా మీద అబద్ధంగా ప్రచారం చేసినా స్టిల్ ఐ లవ్ యూ. అది నిజమైన రూపాంతరం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక సాక్ష్యాలు నా విషయంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అట్లాంటివి చెప్పాలంటే. ఈ రోజు దాకా మాకు ఒక్క శత్రువు కూడా లేడు. సాతాను మా శత్రువు. చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టాలి. ప్రేమతోనే సంపాదించుకున్నాం అనేకులని. అబ్బా, మమ్మల్ని తిట్టినంత ఎవరు తిట్టలే, ఎవరిని కూడా అంత తిట్టినారు, కేసులు పెట్టినారు, ఎంతగా ఆడుకున్నారో, ఎంత ఆడుకున్నారు. రోజు నా పొద్దున్న ప్రార్థన ఏంటిదంటే, ప్రభువా వారిని క్షమించండి. తెలిసి తెలియక చేస్తున్నారు కాబట్టి దయచేసి క్షమించండి ప్రభువా వాళ్ళని. రోజు ప్రభు సమ్ముఖంలో చెప్తున్నాను, వాళ్ళని దీవిస్తూ ఆశీర్వదిస్తుంటాను. ఆ అనుభవమే మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చినారు? ప్లీజ్ అబ్రహాం లాగా స్ట్రాంగ్ విశ్వాసం కలిగి ఉండండి. ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికో తెలుసా? మీరంటే ఎవరికి పడదో వాళ్ళకి ఫోన్ చేయండి. ఎంతమంది చేస్తారు? అమ్మో, ఈరోజు రాకపోయినా బాగుండు అనుకుంటారు అంతా. మీరంటే ఎవరికి పడదో, ఎవరో అంటే మీకు పడదో వాళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ చేయాలి. ఎంతమంది చేస్తారు? దేవా, నువ్వు ఎంత చెప్పినా మేము ఆ పని చేయం. పాస్టర్లు విశ్వాసులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు,
చేతులు పైకి ఎత్తండి. ఏమన్నా మీ కొంపలు మునుగుతాయి? ఏమన్నా కోట్లు లాస్ అవుతాయా మీకు? ఏం చేయమంటున్నా? వాళ్ళ కాళ్ళ మీద పట్టి బాంచను అనమంటున్నానా? ఐఎమ్ వెరీ సారీ అన్నా, నన్ను క్షమించన్నా ప్లీజ్, క్షమించు. తమ్ముడు నన్ను క్షమించు. తొందరపడి నా మాట నేను గాయపరిచిందా? పాస్టర్ గారు సారీ, క్షమించు ప్లీజ్. నా ప్రవర్తన నేను బాధపరిచిందన్నా, దయచేసి నన్ను క్షమించు. పరలోకం భూమి మీదకి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా లెక్కలోకి వెళ్ళాయి. మేము ఈ అనుభవంలో వెళ్ళినప్పుడే పరలోకం భూమి మీదకి వస్తుంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? ఫోన్ చేయండి, నన్ను క్షమించండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. నీ భార్యకు ఫోన్ చేయి, ఫోన్ చేసి బాధపడకు, వచ్చేసాయి నా దగ్గరికి, నేను నిన్ను క్షమిస్తున్నా. వాహ్, రియల్లీ నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఆ జీవితం. చప్పట్లు కొట్టాలి. అబీమెలెకు పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఇస్సాకు దగ్గరికి. ఇస్సాక్, ఐఎమ్ వెరీ సారీ, నా ప్రవర్తన నేను బాధపరిచింది కదా, ప్లీజ్ నన్ను క్షమించావు. నువ్వు దేవుని దైవజనుడు అని నేను నమ్ముతున్నా. వా, ఎవరి అబీమెలెకు? ఒక అన్యుడు మనోనేత్రములను ప్రేమ తెరిచింది. చప్పట్లు కొట్టండి అంతా. ఈరోజు ఈ చివరి రాత్రి మెసేజ్తో నేను క్లోజ్ చేయబోతున్నా. యాకోబు గురించి నేను ఇక వెళ్ళదలుచుకోలే. ఇస్సాకు, అసలు ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మెసేజ్. ఈ యాకోబు గురించి ఇక నేను వెళ్ళదలుచుకోలే. కానీ ఇస్సాకు దగ్గర మనం ఆగిపోదాం. ఎందుకంటే ఇస్సాకు శత్రువుని క్షమించి సమాధానంతో పంపించినాడు. అందుకనే ఆ దేశంలోనే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినాడు. ఈరోజు ఒక విషయాన్ని చెప్తున్నాను. యేసయ్య చెప్పిన మాట, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే ఏం ప్రతిఫలం? కానీ మిమ్మల్ని హింసించే వారిని ప్రేమించండి. మీ మీద శత్రుత్వం పెట్టుకున్న వారిని ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. హల్లెలూయా. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగినాడు యూదా ఇస్కరియోతు. కానీ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ఎంత ద్రోహం చేసినావు నాన్న, నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నాకు తెలియదు. నేను నీకేం అన్యాయం చేసిన, ఎంత మోసగానే నువ్వు అనలే. నా చెలికాడా అన్నాడు అంతే. మై ఫ్రెండ్ అనేసి అన్నాడు. ఇంకొకటి తెలుసా, కూర్చోండి. యేసయ్య పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు యూదా ఇస్కరియోతు మోసం చేస్తాడని తెలుసు. తోమా యేసయ్య నమ్మడు అని తెలుసు. వాహ్, ఎప్పుడు 3.5 years బిఫోరే యూదా ఇస్కరియోతు మోసం చేస్తాడని తెలుసు, తోమా నమ్మడని తెలుసు. అయినా వారిని ప్రేమించినాడు. ఏం ప్రేమ అండి. పేతురు నువ్వురా, కొంచెం కష్టమవుతుంది అన్నకు రా. పేతురు రా, నువ్వు 3 సార్లు అబద్ధాలు ఆడతావు. నేను ఎరగనని 3 సార్లు చెప్తాను.
లేదేసా అట్లా నేను చెప్పా, ఆ మనస్సు కాదు, నీకోసం నా ప్రాణాలు సైతం త్యాగం చేస్తా. నువ్వు 3 సార్లు అబద్ధాలు పేతురు. అరెస్ట్ అయిపోయింది ఏసయ్య. 3 సార్లు అబద్ధాలు ఆడిండు. అబద్ధాలు ఆడగానే కోడి కూసింది. అప్పుడు పేతురు ఏడుస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 14:72 ఏడుస్తున్నాడు. అప్పుడు ఏసయ్య పేతురుని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు? ఎంత నమ్మక ద్రోహం చేసిన పేతురు. నిన్ను రూపాంతర కొండ మీద తీసుకుని వెళ్ళి మోషేని ఏలియా అని చూపెట్టినా, నీకేం తక్కువ చేసినా, ఎంత మోసం చేసిన పేతురు అని ఆ మనసుతోని చూస్తలే. పేతురు 3 సార్లు అబద్ధాలాడు. నేనెవరో నీకు తెలుసు పేతురు. దేవుడు తన ప్రియకుమారుడుగా నన్ను ఎంచిండు, అది కూడా నువ్వు విన్నావు. కానీ నువ్వు నన్ను విడిచినా నేను నిన్ను విడిచిపెట్టలే పేతురు. స్టిల్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టాల. నీ గురించి నేను ప్రార్థన చేస్తా. సాతాను జల్లడబట్టినట్టు పడుతుంది నేను, కానీ నేను నీ గురించి ప్రార్థన చేస్తా. ఏం ప్రేమ అండి యేసయ్య. క్రైస్తవ జీవితానికి పునాది అదే, రూపాంతరానికి పునాది అదే. ఇస్సాకు సమాధానంతో అబీమెలెకును పంపించేసినాడు. ఈ రాత్రి కాల సమయంలో వాగ్దానాలు ఎవరి జీవితంలో నెరవేరుతాయి? దేవుని చిత్తం ఉంటే యాకోబు గురించి ఎప్పుడైనా చూద్దాం. కానీ రాత్రి కాల సమయంలో క్రిస్టల్ క్లియర్గా ఇది మహబూబాబాద్ ప్రజలకి ప్రత్యక్షత. నువ్వు అబ్రహాం వలె ఉన్నావా లేదా ఒకసారి స్వపరీక్ష చేసుకో. నేనున్నాను అంటే జస్ట్ ఇస్సాకు దగ్గరికి వచ్చేసాయి. విధేయుడుగా ఉంటే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు. లేచి నిలబడదాం. కుడి చేయి పైకి ఎత్తండి, ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. అందరు ప్రార్థన చేసుకోండి. నువ్వు అబ్రహామువా ఇస్సాకువా, ఇస్సాకు అబ్రహామువా? ఒకవేళ ఈ రోజు దాకా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఒకవేళ నీ జీవితం గడిచిపోయిందేమో, కుడిచేయి పైకెత్తి, మహబూబాబాద్ ప్రజలారా, ఈ వాక్కు మీకు చెప్పమన్నాడు దేవుడు. మా వంతు మేము దైవజనులంగా చెప్పి మేము వెళ్ళిపోతున్నాం. రూపాంతరము చెందిన వాడిగా ఉంటావా? నామకార్థంగా ఉంటావా? రక్షింపబడిన విశ్వాసగా నిలిచిపోతావా? రూపాంతరం చెందిన విశ్వాసగా ఉంటావా? రూపాంతరం చెందిన వారు ఎవరంటే దేవుని వాగ్దానాలను నమ్మేవారు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మినాడు. ఇస్సాకు దేవుని వాక్కును రిసీవ్ చేసుకుని విధేయుడైనాడు. చివరికి శత్రువులు సైతం మిత్రులుగా మారిపోయినారు. ఈ రాత్రి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఎంతమందికి ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో, మీరంటే పడని వారు, లేకపోతే ఎవరో అంటే మీకు పడని వారు ఎంతమంది ఉన్నారో, ఈరోజు మొదటిగా పరలోకం దీవెనలు మీ జీవితాలలో రావాలంటే, దేవుడు నూతన క్రియలు మీ జీవితాలలో చేయాలంటే, నూతన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీకు ఇవ్వాలంటే, అరణ్యములో త్రోవలను కలుగచేయాలంటే, ఎండిన భూమిలో నీటి ఊటలను కలుగచేయాలి అంటే, నిందకు తగిన ఘనతను ఇవ్వటానికి, అవమానమునకు తగిన ఘనతను ఇవ్వాలి అనేసి ఆశ కలిగి ఉంటే, నువ్వు ఎంత ఈరోజు దాకా నష్టపోయినావో 100 అంతలు ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే క్షమించండి, అందరినీ క్షమించేసేయండి. యేసుక్రీస్తు ప్రభు త్వరగా వచ్చేస్తుండగా ఆయన రాకడ కోసం సిద్ధపడదాం. కుడి చేయి పైకెత్తుదాం, ఎడమ చేయి మనల్ని మనం హృదయంపై పెట్టుకొని సమర్పించుకుందాం. ఈ పాట పాడుతుండగా ఉన్న పాటన నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. అందరూ ఏడవండి. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకే
కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు సృష్టించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు అందరి చేతులు ఊపుతూ కృపా 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 నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. తండ్రి, ఈ చివరి రాత్రి ఎంతమంది వర్తమానం ద్వారా వారి వారి బలిపీఠాలను కట్టుకొని రూపాంతరం చెంది నీ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు ప్రభా. ఇంకా ఇంకా నీలో ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, వెలుగుమయముగా ఈ బిడ్డలందరూ ఉండునుగా. కానీ బిడ్డలందరిపై నీ దీవెనలు, శుభములను ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరం కూర్చుందాం. ఎవ్వరి స్థలాన్ని విడిచిపెట్టద్దు. చాలా ప్రాముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి మన ముందు. ఒక్క వ్యక్తి కూడా కదలదు. కూర్చుందాం అందరం. నిలబడొద్దు, కదలొద్దు, కూర్చోండి. రాత్రి ఎంతమందికి సంతోషం ఉంది? ఎంతమందికి సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టండి ఒకసారి. కూర్చోండి. వాలంటీర్స్ ఈ టైంలో అందరిని కూర్చోబెట్టాలి మీరు. దేవుడు 4 దినాలు ఘనంగా జరిగించినందుకు ఒకసారి దేవునికి చేతులు పైకెత్తి గ్రౌండ్ అంతా గట్టిగా స్తోత్రం. బిగ్గరగా రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు మహిమపరచబడినందుకు యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. వాతావరణ శాఖ అన్నదండి వర్షాలు పడుతున్నాయి జాగ్రత్త అని, కానీ పరలోకం మహబూబాద్ దిగి వచ్చింది. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. జాగ్రత్త. అందరికి ఆయిల్ అండ్ అంటింగ్ సర్వీస్ ఉంది, అట్లనే కూర్చోండి, లేవకండి ప్లీజ్. రెండో విషయం మీకు చెప్పే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఎంతమంది రోజు రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం లైవ్ చూస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ చెప్పాను పాస్టర్స్కి 50 దినాలు జరుగుతున్నాయి. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 17 వరకు. కాబట్టి ఎవరు బెల్లంపల్లికి వచ్చినా మీరు మీ దైవజనులకి భయం లేదు, ఎందుకంటే మంచిగా మిమ్మల్ని రుద్ది తయారు చేసి పంపిస్తాం. కాబట్టి 50 డేస్లో ఎన్ని డేస్ అయినా మీరు వచ్చి ఉండొచ్చు. చివరి రోజు దైవజనులకి మీ అందరికి కూడా ప్రేమతో ఆహ్వానం. ఎందుకంటే ఒక చోట కూడి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు మాకు ఇచ్చిన దర్శనం, దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి గత 8-9 సంవత్సరాలు 10-11 సంవత్సరాల నుండి 50 దినాలు దిగ్విజయంగా లక్షలాది ప్రజలతో మహిమకరంగా జరుగుతున్నాయి. అది దేవుడు మాకిచ్చిన దర్శనం. అది లేకపోతే మేము సక్సెస్ అయ్యాం. ఇది ఎవరినో చూసి చేసేది కాదు, ప్రభువు మాకు ఇచ్చాడు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. దైవజనుడు మొదటి రోజు 50 రోజుకి వెళ్ళాడంటే లాస్ట్ డే వస్తాడు. అనేక మంది దీవించబడతా ఉంటారు ఆ యొక్క దాంట్లో. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆగస్టు 29 ప్రారంభ సభ 50 దినాలు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. చివరి రోజు అక్టోబర్ 17. మీరు పొద్దునే పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పొద్దున్న 5 గంటలకు లైవ్ వస్తుంది. ఈ దినం దేవుని వాగ్దానం. రోజు మీకు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటాను నేను. ఈ దినం దేవుని వాగ్దానం వస్తుంటుంది. రోజు సాయంత్రం కూడా ఇట్లనే ఎక్కడ సభలైనా లైవ్ ఇస్తాం. సాయంత్రాలు రోజు వస్తుంది. మంచి పాటలు, అక్షయ పాడిన పాటలు, కనులే చూసే, నే మారిపోయిన, ఊహకందని ఉన్నతం. అంతేకాకుండా అద్భుతమైనటువంటి పాటలు, అక్షేప నూతన క్రియలు. నిన్న మీరు పాడుతూ ఉంటే నీలోనే లభించింది జీవం, అంకితం నీకే ప్రభు. ఈ పాట మీరు విన్నారు కదా. ఈ పాటలన్నీ మన యూట్యూబ్లో ఉన్నాయి. అందరూ వినండి, షేర్ చేయండి. ఈ రాత్రి మీరు నమ్మండి, దైవజనులు మహబూబాద్ ప్రాంతంలో ఉన్న సేవకులందరికీ కూడా మీ అందరినీ మేము బ్లెస్ చేసాం. మా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారండి? నమ్మకంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా నిజమే చెప్పండి. నిజమేనంటారా? చేస్తారా? మీ జ్ఞాపకంలో మేము ఉంటామా? మీరేం మా సంఘ సభ్యులు కావాలని కోరుకోవట్లా, మమ్మల్ని మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటారా? మంచి అభిషేకం, ఆరోగ్యంగా అంతం వరకు నమ్మకంగా ఈ సేవ చేయాలని. ఆమెన్. బిగ్గరగా చెప్పండి ఆమెనని. హైదరాబాద్లో కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ప్రతి ఆదివారం అక్కడ ఆరాధనలు జరుగుతుంటాయి. ఎవరైనా మీ బంధువులు, మీ స్నేహితులు జాబ్ రీత్యా హైదరాబాద్లో ఉంటే చెప్పండి. రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన హయత్ నగర్ దగ్గర
ప్రామిస్ ల్యాండ్. మీ స్నేహితులు మీ చుట్టాలు ఉంటే ప్రతి సండే 4 ఆరాధనలు జరుగుతాయి అక్కడ కూడా బెల్లంపల్లి ఎన్ని వేల మంది వచ్చిన అకామిడేషన్ ఉన్నట్టు ప్రామిస్ ల్యాండ్ కూడా అకామిడేషన్ భోజనాలు అన్నీ ఉంటాయి అక్కడ. మీ చాలామంది మీ వాళ్ళు అందరూ హైదరాబాద్లో జాబులు ఉంటారు. దేవుని వాక్యం ఎదుటకు ఈ రోజుల్లో అట్రాక్టివ్ సేవ కాదు, అభిషేకించబడిన సేవ కావాలి. మీ సంఘాల్లో బలమైన అభిషేకించబడిన సంఘాలను వదలకండి. ఏ బెనిఫిట్ ఏది మనకు ముఖ్యం కాదు. ముందుగా ఇది అపోస్తులిక సేవ జరిగే దినాలు ఈ దినాలు. కాబట్టి అటువంటి పరిచర్యలో మీరు నిలబడండి, స్థిరపడండి. అందుకనే మీకు చెప్తున్నాను నేను ప్రత్యేకంగా. రెండోదిగా మీరు ఎప్పుడు రావాలన్నా మీ దైవజనుల పర్మిషన్తో సాటర్డే అక్కడ మీటింగ్ జరుగుతుంది, రావచ్చు, అటెండ్ అయ్యి తెల్లారు వచ్చేయచ్చు. ఎవ్రీ 2 శుక్ర శని ఆదివారాలు ఎంతమంది లైవ్ చూస్తున్నారో రేపు 12, 13, 14 బెల్లంపల్లి సభలు. ఎక్కడి నుంచి బెల్లంపల్లికి లైవ్ చూస్తున్నారు వారి కోసం చెప్తున్నాను నేను. 12, 13, 14 బెల్లంపల్లి మీటింగ్స్. 3 రోజులు మీరు బెల్లంపల్లికి రావచ్చు. 3 దినాలు పాలు పొంది ఆదివారం 14వ తారీఖు బ్యాప్టిజాలు, ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది. 3 దినములు ఎస్తేర్ ఉంది. అట్లా 25 సంవత్సరాల నుండి 3 డేస్ మీటింగ్స్ 2 శుక్ర శని ఆదివారాలు బెల్లంపల్లిలో జరుగుతున్న అనేక మంది వచ్చి దీవించబడి బలం పొంది వెళ్తున్నారు. ఎక్కడి నుంచైనా రేపు జరిగే 3 దినాలకి బెల్లంపల్లికి రావచ్చు, పాలు పొందొచ్చు. ఈ నెల 22, 23, 24, 25 గుడివాడ అద్భుతమైనటువంటి మీటింగ్స్ గుడివాడలో. కాబట్టి అక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు. కొలస శాస్త్రి గారి గ్రౌండ్స్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా బంటుమిల్లి రోడ్ గుడివాడ. ప్రార్థన చేయండి. ఈ సమయంలో నేను అన్నీ చెప్పా. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది. రెగ్యులర్గా మీకు మార్నింగ్ ఈవినింగ్ లైవ్ వస్తుంది. మీరు మా దగ్గరకు వచ్చినా మేము లైవ్ ఇచ్చినా దేవుణ్ణి, సేవకుల్ని, సంఘాన్ని ఎలా ఉండాలో నేర్పిస్తాం అంతే. ఎక్కడికి వెళ్ళిన ఒక ఫోన్ నెంబర్ కూడా తీసుకోబోం మేము, మాకు సంబంధం లేదు. మేము అనేక చోట్ల మీటింగ్స్ పెట్టాం. మా ఆశ ఒకటే, మీరందరూ ప్రభు రాకడికి సిద్ధపడి మీకును మీ దైవజనులకి ఆత్మ కలిగించే బంధముతో ఉంటే అంతే చాలు. కొత్తవారు రక్షించబడి, పడిపోయిన వారు లేచి, సంఘంలో ఉద్యోగం ఉండి, సంఘాలు ఐక్యపరచబడి, సేవకులు అభిషేకించబడి బలమైన కార్యాలు జరగడమే మేము కోరుకుంటున్నాం. కాబట్టి సంఘ నాయకులు, దైవజనులు మీరెవ్వరు వర్రీ కావద్దు. మా కొరకు ప్రార్థింప చేయండి మీ సంఘాలతో. అంతేగాక మీ సంఘాలను మా దగ్గరికి పంపినా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉపయోగకరంగా చేసి పంపించగలుగుతాం. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్ అని. అందరు ఇక్కడే ఉన్నారా? ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? ఎంతమంది మమ్మల్ని ప్రేమిస్తున్నారు? యేసయ్యని బట్టి మమ్మల్ని ప్రేమిస్తలేరా? అందుకని మీరు చేతులు ఊపుతున్నారు. మా కోసం మీ ప్రేయర్ సపోర్ట్ ఉంటే చాలు. కాబట్టి ఈ ప్రకటనలన్నీ నేను చెప్పడానికి మీకు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఉంటాయి. దైవజనులకు కూడా మీకు ఏది ఉన్నా రండి మా దగ్గరికి. అంటే మేమున్న మీటింగ్స్ లేని టైంలో తప్పకుండా ప్రామిస్ ల్యాండ్కైనా బెల్లంపల్లికైనా వస్తే ఖచ్చితంగా మీతో పర్సనల్గా మాట్లాడతాం. మీరు కనుక్కోవచ్చు ప్రే టవర్కి కానీ ఆఫీస్కి కానీ కాల్ చేసి. రెండోదిగా ఎక్కడున్నా మీకోసం మా వంతు మేము దైవజనులకి ఎప్పుడు సపోర్ట్గా యేసయ్య తర్వాత మా ప్రేయర్ కానీ మేము కానీ ఉంటాం. 50 రోజులు మీకోసం నమ్మకంగా ప్రార్థన చేస్తాం. ఏ ఊరికి వెళ్ళాం ఆ దైవజనుల కొరకు, ఆ సంఘాల కోసం. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మన మధ్యలో దైవజనులందరికీ, అంతేగాక వరంగల్ హన్మకొండను వచ్చిన జోసఫ్ ప్రభాకర్ అన్నకి, వినయ్ పాస్టర్కి నా ప్రేమపూర్వక వందనాలు. అన్న మా అన్నే కాబట్టి మా పెళ్ళి చేశాడండి అన్న. ఏడిపోయిన మా పెళ్ళి చేసి పెళ్ళి ప్రసంగం చేశాడు అన్న. పెద్దన్న మంచోడు. మమ్మల్ని ఎప్పుడు 95 జనవరి 11న మా పెళ్ళి చేశాడు ఆయన. ఒకసారి చప్పట్లు కొట్టండి దైవజనుని బట్టి. మాతో ఏ ప్రాంతానికి మేము వచ్చినా మమ్మల్ని చూడడానికి మేము పిలవలేదండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళు పిలవాలా అనే ఎప్పుడు జోసఫ్ ప్రభాకర్ అన్నలో చూసేది నేనంటే పిలిస్తేనే పోవాలని ఫీలింగ్ లేదు ఆయనకి. అంత పెద్ద ఆయన కదా, మా మీద ప్రేమతో, యేసయ్య మీద ప్రేమతో వచ్చాడంతే ఆయన. అట్లా ఉండాలి దైవజనులు. వాళ్ళు పిలవలేదండి, పిలవని పేరంటానికి ఎందుకంటారు? దేవుని కొరకు పిలిచేదేముందండి? అరే నేను బొట్టు పెట్టి మిమ్మల్ని పిలవాలా? మీ ఇల్లు మేము మీ వాళ్ళం. మీరు బిగ్గరగా మాకు చెప్పాలి. నాకు మా తమ్ముడు మా చెల్లెన కదా. మీరు అట్లా ఎప్పుడు మాకు ఆ ప్రేమ అందిస్తే చాలన్నా మా కొరకు ప్రార్థన చేయండి. మీకు వినయ్కి, ఐజాక్ గారికి, అక్కడ ఉన్న మన దైవజనులందరికీ ప్రేమపూర్వక వందనాలు మా తరపున తెలియజేయండి. వాళ్ళు రాకుండా లైవ్ చూస్తున్నట్టున్నారు. రైజ్లాడ దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది చేతిలో క్యాండిల్స్ ఉన్నాయండి?
క్యాండిల్స్ ఉన్నవారు క్యాండిల్స్. రెండోదిగా ఏంటది చెప్పండి, ఏంటది? సెల్ ఫోన్ లైట్స్. ఓకే, అయితే ఒక నిమిషం, మనందరం ఈరోజు నిజంగా రియల్ బ్లెస్సింగ్ అనుగ్రహించి దేవుడు పంపబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో వస్తాను. మంచిది. చివరి రోజు దైవజనులు అభిషక్తుల్ని సన్మానించాలని మేము ఆశపడుతున్నాం. వారికి ఇవన్నీ ఇష్టపడదు, అయినప్పటికీ కూడా సేవకులంగా మహబూబాబాద్ జిల్లా సేవకులు, గ్యాలరీలో ఉన్నవారు కూడా త్వరగా వేదిక మీదకి వచ్చినట్లయితే, అందరు వచ్చినట్లయితే మరి దైవజనులకు సన్మానం చేద్దాం. గ్యాలరీలో ఉన్న సేవకులు కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నారు. త్వరగా మీరు స్పీడ్గా కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. క్యాండిల్ సర్వీస్